నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఒక అతిథి ఉన్నారు. ఆయన మీరు చూపిస్తే ఏంటి యోయో టీవీకి ఆయన వచ్చారా అనే ఒక చిన్న ఆలోచన మీకు కలిగే అంశం ఉంటుంది. మరి ఆ వ్యక్తిని నేను పరిచయం చేసే ముందు, అంటే పరిచయం చేయడం ఎందుకు, డైరెక్ట్ విజువల్లోనే చూపిస్తాను. ఆయన ఎవరో కాదు, ఈరోజు మీకు అర్థమైపోయి ఉంటుంది, మా జూనియర్ బాలకృష్ణ గారు, చంద్రశేఖర్ గారు. ఆయన పరిచయం చేసుకుని ఆయన అంటే ఈ గెటప్కి అంటే ఆయన తెలాగా సేమ్ బాలయ్య బాబు గారి లాగే ఉండడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు బాలయ్య బాబు గారిని అంత ఓన్ చేసుకోగలిగారు అనేది ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలయ్య గారు నమస్తే. జూనియర్ నమస్తే అండి. అవును, అంటే నేను చంద్రశేఖర్ గారు అనే అనడం కంటే కూడా బాలయ్య గారు అంటే బాగుండనిపిస్తుంది. మీరు ఎలా పిలిచినా పలుకుతాను. అంతేనా? ఓకే, సూపర్. ఎందుకంటే బాలయ్య బాబు గారు కూడా అలాగే పలుకుతారు కాబట్టి మీరు కూడా పలుకుతారు. ఏంటి అసలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఈ గెటప్లో సేమ్ డిట్టో దించేశారు. అంటే ఎందుకు అంత బాలయ్య బాబు గారు అంత ఇంపాక్ట్ ఏంటి మీ మీద, ఎలా పడ్డది? మీరు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పబోయే ముందు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, అలాగే ఆ కళను వరంగా ప్రసాదించిన కళామ తల్లికి, నటరాజస్వామికి, అలాగే ముక్కోటి దేవతలకు, అలాగే తన రూపంతో నాకు జీవనోపాధి కలిగిస్తున్నటువంటి నా దైవం మా అన్నయ్య నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే నాకు ఈవెంట్ పరంగా నాకు ఎంతో సపోర్ట్ చేసి ఇంతకుముందు చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లకి, ఈవెంట్ మేనేజర్లకి, అలాగే నందమూరి అభిమానులకి, ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. నా పేరు చంద్రశేఖర్ అండి, గుంటూరు. అయితే తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రశేఖరు, మన నందమూరి అభిమానులు పెట్టిన పేరు అయితే బాలచంద్ర అనే పిలుస్తారు. ఎందుకంటే ఈవెంట్కి వెళ్ళి వాళ్ళు బాలకృష్ణ ఎవరు, బాలయ్య ఎవరు, వాళ్ళు బాలయ్య ఎవరు అంటే వాళ్ళు బాలయ్య చంద్ర అనే పేరుని అది అలా కొట్టుకుపోయింది, బాలచంద్ర అలా వచ్చేసింది. అందరూ అలా పిలుస్తారు, నేను అలాగే పలుకుతాను. ఓకే. ఆ తర్వాత ఎలా వచ్చారన్నారు, నాకు 6వ సంవత్సరం ఉండేప్పుడు, 6వ సంవత్సరం వయసులో, అంటే 1982లో ఈ ఫీల్డ్లోకి వచ్చాను నేను. 82. అప్పుడు నాకు 6 సంవత్సరాలు, దగ్గర 42 ఏళ్ళు అవుతుంది. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన సంవత్సరమే 1982 మేలో జస్టిస్ చౌదరి మూవీ రిలీజ్ అయింది, అన్న రామారావు గారు. జూలై 9వ తారీఖు అనుకుంటా బొబ్బిలిపుల్ రిలీజ్ అయింది. ఒకే సంవత్సరం మూవీస్ వచ్చినాయి, 2 నెలల గ్యాప్లో. బొబ్బిలిపుల్ వచ్చినప్పుడు మా అమ్మగారు ఈ ఫీల్డ్లోకి, మా అమ్మమ్మగారు మా అమ్మగారు ఇద్దరు ఈ ఫీల్డ్లోకి తీసుకొచ్చారు నన్ను. ఆ చిన్నపిల్లవాడిని, ఏం తెలియదు. ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసి, బుల్లెట్లు బెల్ట్లు మెల్లో కట్టి, తుపాకీ ఇచ్చి, సమ్మో సాంగ్ ఉంటుంది. రామారావు గారు చక్రధరరావు నుంచి జైలు నుంచి తప్పించుకొని కొండల్లోకి వెళ్ళి బొబ్బిలిపుల్లిగా బయటకు వచ్చి సాంగ్ త్రూఅవుట్ ఆ సాంగ్లో తెలిసిపోయింది. ఆ సాంగ్ నా చేత చేయించారు. అట్లా అలవాటయ్యాను. నేను ఫస్ట్ చేసిన ఆ సాంగే, ఫస్ట్ చేసిన ఊరు కూడా మా గుంటూరు జిల్లా నారాకోటూరు పక్కన క్వారీ అని శివరాత్రి బాగా చేస్తారు, శివాలయం. అక్కడే చేశాను, ఫస్ట్ చేయటం అక్కడే చేశాను. అక్కడి నుంచి జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. పిల్లోడు బలి ముద్దుగా ఉన్నాడే. అప్పుడు ఎంత రూపాయి నోట్లు పిన్నిసి పెట్టి గుచ్చేవాళ్ళు, ఒళ్ళంతా గుచ్చేశారు. బుల్లెట్ బెల్ట్లు ఏం కనపడలా. చిన్నపిల్ల బుకా కూడా లేదు, తెలియదు నాకేమి. నాకేంటంటే ఇలా 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 గన్ను పట్టుకుని రాజు, ఇంకేం లేదు. ఆ తర్వాత చిన్నగా అందులోనే జనని జన్మభూమి ఇచ్చా పాట. ఆ తర్వాత జస్టిస్ చౌదరిలో చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో. ఈ 3 ప్రోగ్రాంలో నా ఐటమ్స్. ఇంకా వచ్చింది కూడా 3. అలా చేస్తూ ఉండగా 86లో దేశోద్ధారకుడు మూవీ రిలీజ్ అయింది. నాకు ఆ సినిమా వచ్చేదాకా బాలకృష్ణ గారంటే ఈయన అని కూడా తెలియదు. దేశోద్ధారకుడు రిలీజ్ అయినప్పుడు మా అమ్మమ్మ గారు ఆ సినిమాకి తీసుకెళ్లారు నన్ను. అప్పుడు అందులో సాంగ్ వచ్చే వానజల్లు సాంగ్ ఉంది. ఆ సాంగ్తో నాలో ఒక విధమైన ఇది కలిగింది. రామారావు డ్యాన్స్ చేస్తున్నాను కదా, బాలకృష్ణ గారు డ్యాన్స్ కూడా చేస్తే ఎంత బాగుంటుందో అన్నట్టుగా ఆ సాంగ్ కూడా ఈ సాంగ్స్తో పాటు అది కూడా యాడ్ చేసుకోవడం జరిగింది. అట్లా చేస్తూ నాకు కొద్దిగా ఊగా వచ్చేదాకా చేసుకుంటూనే వచ్చాను. అంటే గెటప్ ఏం కాదు, ఇట్లా ఏం లేదండి, ఫిగర్ ఏం కాదు, మంచి డ్యాన్సర్ నేను. స్టెప్ బిట్ టు బిట్, బాలయ్య బాబు గారు ఏ స్టెప్ అయితే వేసారు సేమ్ అదే స్టెప్. ఆయన ఎలాగైతే నించుంటాడో, ఆయన హావభావాలు, పాటలో ఆయన ఎలా నడుస్తాడు, ఎలా నవ్వుతాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా లేపుతాడు, అన్నీ యాస్టీస్గా ఇలా అంటాం కానీ ఇవన్నీ అట్లా ప్రతిదీ ఆయన అనుకరిస్తూ అట్లా చేస్తూ ఏమంటే ఫిగర్ మెయింటైన్ చేయాలి, ఫిగర్ని మరి బాలయ్య బాబు గారిని ఇలా చూపించాలి అని ఒక ఆలోచన అయితే తట్టింది. ఓకే. సో లారీ డ్రైవర్ మూవీ రిలీజ్ అయిందండి
మన రావుగోపాలరావు గారి సొంత మూవీ అది. ఆ మూవీలో బాలయ్యబాబు గారిది. మీకు ఆ మూవీలో ఏ డ్రెస్ బాగా నచ్చింది చూసారా లారీ డ్రైవర్ మీరు? కాకి డ్రెస్ ఎక్కువ ఉంటుందండి. నాకు బ్లాక్ అండ్ బ్లాక్ బాగా ఇష్టం. బ్లాక్ ప్యాంట్ బ్లాక్ కట్ బనీన్ వేసుకుంటాను. కట్ బనీన్ వేసుకొని ఆ విగ్ కూడా డ్రైవర్ రాముడు పిక్చర్లో రామారావు గారి హెయిర్ స్టైల్లా పెడతారు ఇందులో. అట్లా చేశాను కానీ విగ్ అయితే నాకు అప్పుడు విగ్ తెలియదు. నాకు అసలు విగ్ అంటే తెలీదు. వేసే ఉండే సన్నగా ఉండేవాడిని. ఏదో గెటప్ అయితే రాలేదు, జనం తీసుకోవాలా. బట్ డ్యాన్స్ జింగు జింగు చీర, బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య. తర్వాత జయలలిత గారితో సాంగ్ ఉంది, అబ్బని జబ్బెంత గట్టిదయ్యో సాంగ్స్తో అట్లా వచ్చాను. కానీ నా కోరిక తీరట్లా. గెటప్ చూపించాలి, ఎలా 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 అనుకున్నా. మరి మా అన్నయ్య గారికి వినపడిందో ఏమో, లేకపోతే ఆ సూర్యభగవాన్ని ఆశీస్సులు అట్లా వచ్చినాయి తెలియదు. కానీ సమరసింహారెడ్డి రిలీజ్ అయింది. సమరసింహారెడ్డితో వైట్ అండ్ వైట్ నేను కుట్టించుకొని ట్రైన్లో నుంచి బాలకృష్ణ గారు ఎలా అయితే దిగుతారో నేను ఈవెంట్కి ఆ స్టేజ్ మీదకి అలా వెళ్ళిపోయాను. అలా వెళ్ళిపోయినప్పుడు జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. మా భలే ఉన్నారు. అప్పుడు విగ్ చేయించాను. హైదరాబాద్ వెళ్ళి విగ్గు దగ్గరుండి చేయించుకొని వచ్చి యాస్టీజ్ అడ్రస్ తీసి అలా స్టేషన్ మీద వైట్ చెప్పులు వైట్ అప్పటి నుంచి రియల్ వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళగా జనం బొల్లుమన్నారు, బాలయ్య వచ్చాడు బాలయ్య వచ్చాడు బాలయ్య. అయితే తీసుకున్నారు, మన మైండ్లో తీసుకున్నారని చెప్పి ఇంకా మైక్ తీసుకొని మంచితనాన్ని పిరిగితనంగా అర్థం చేసుకున్నావు కదరా, ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు, నీ వంశానికి ఉన్న విలువ ఎంత, నీ పౌరుషానికి ఉన్న పవర్ ఎంత, దమ్ము గురించి రొమ్మెలుగా తీసుకొని మాట్లాడావు కదరా, విడిపించుకో. నిన్ను చెప్పటం నిమిషం పని, నీ కొడుకులు నీ వాళ్ళ చూడప కత్తక్కర్లేదురా, ఈ కాలు చాలు నీ కంఠం నొక్కి చెప్పటానికి. చూడు, నేను గట్టిగా తొలచర్చానంటే ఆ సౌండ్కే గుండెకి చస్తావురా నువ్వు. అలా డైలాగ్ చెప్పిన తర్వాత అమ్మటే రిసీవ్ చేస్తే అలా కంటిన్యూ అవుతుండగా నరసింహనాయుడు వచ్చి. అవును, అన్ని మంచి మంచి హిట్లే. అదే చెప్తున్నాం కదా, ఆ సూర్యభగవాన్ ఆశీస్సులు, బాలయ్యబాబు గారి ఆశీస్సులు కూడా అట్లా వరుసన అలా వచ్చినాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల రూపం, వాళ్ళు ఇచ్చిన రూపం ఇది, నమస్కరించుకుంటా. అలాగే నరసింహనాయుడులో కూడా ఇలా చెయ్యి కలిపే నీ బావ గొయ్యలో పడుకున్నాడు, పోనీ నీ ఊరు నడిబొట్టులో చూసుకుందామా, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. అలా నేను చెప్పిన తర్వాత చెన్నకేశ్వరరెడ్డి సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తా. ఈ రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, ప్రొద్దుటూరు, చిత్తూరు, కడప, కర్నూలు, ఏ సెంటర్ అయినా సరే పర్లా, నీ బలాన్ని బంధువులని మొత్తాన్ని తీసుకురా, ఒక్కడినే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా, వస్తావా? వాళ్ళు మాట్లాడితే కళ్ళజోడు తీస్తాను, ఇలా బాలయ్యబాబు గారు ఎవరేస్తాను ఇలా పెడతాను. అది కూడా ఫోన్ మాత్రం ఇసిరేయకండి, అది ఫోన్ ఇసిరేయను, ఎందుకంటే మనకుంది ఒకటే ఒక ఫోన్ కాబట్టి. చాలా చోట్ల తర్వాత అలా జనం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్రెడీ పేరు వచ్చేసింది, బాలయ్య అంటే ఇంకా చంద్ర, చంద్ర అంటే బాలయ్య అని, బాలయ్య బాలయ్య చంద్ర, బాలయ్య చంద్ర బాలచంద్ర అలా కంటిన్యూ అవుతున్నాం. అయితే అంతకన్నా ఎక్కువ రావాలి ఈవెంట్స్ అయితే వాస్తవంగా. అఖండాతో బాగానే చేశాను. అఖండ ఒక ట్రెండ్, లెజెండ్ కానించి మళ్ళీ ట్రెండ్ పెరిగింది నాకు. లెజెండ్లో కూడా అంతే, ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అట్లా.